అనంతపురం జిల్లా ఏపీ జేఏసీ శాఖ తరఫున దాదాపుగా 14వ తేదీ నుంచి కూడా ఏపీ జేఏసీ రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అనేకమైన నిరసనలు లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్నా కూడా దాదాపుగా మాకు రావాల్సిన 32,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి విధులిచ్చిన పాపాన పోలేదు. గత 2 రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 5 కిలోమీటర్ల దూరంలో ఒక గొప్ప బహిరంగ సభ జరిపి 125 బటన్లు నొక్కినాను. మీరు కూడా మాకు ఇంకా 2 బటన్లు నొక్కితే మంచిదే, కావాలంటే ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కాబట్టలేదా అని అనంతపురం జిల్లా ఏపీ జేఏసీ పక్షాన ప్రశ్నిస్తూ ఇప్పటికైనా కూడా అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికైనా కూడా మాకు రావాల్సిన ఎన్కాష్మెంట్ లీవ్ అయితేనేమి, జీపీఎఫ్లు అయితేనేమి, సరెండర్ లీవ్లు అయితేనేమి, పిఎఫ్లు అయితేనేమి, ఏపీజీఎల్ఐలు అయితేనేమి, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయడంలో కూడా ప్రభుత్వం అనేకమైన విధి విధానాలను మార్చుకుంటూ అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే ఎలాంటి నియమ నిబంధనలు షరతులు లేకోకున్నట్లు రెగ్యులర్ చేయాలని దాదాపుగా ఆగస్టులో ప్రకటించిన ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా మనకు ఆ 10,000 మంది ఉద్యోగులను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయలేదు. అలాగే ఎన్నో డిపార్ట్మెంట్లో యాప్లు అనే పేరుతో నిజంగా అసలు వాళ్ళు అనుభవిస్తున్నది సిఎస్ గారు, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు తగ్గిస్తాము యాప్లని. ఆయన తగ్గించేది ఎడన పోనీ రోజుకు 2 యాప్లు పెంచుతూ ఉన్నారు. అలాగే మెడికల్ అండ్ హెల్త్లో నరకయాతన అనుభవిస్తున్నారు. పెన్షనర్స్లో తగ్గించిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పెంచాలని, అనేక రకమైన ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ గౌరవ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్లకు అనంతపురం జిల్లా ఏపీసీ జేఏసీ తరఫున విన్నవించుకుంటున్నాం.